హాయ్ గైస్, పుష్ప 2 మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతుంది. కలెక్షన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా వస్తున్నాయి. ఈ మూవీ ఫస్ట్ డే 294 కోట్లను కలెక్ట్ చేసింది. 2 డేస్లో 449 కోట్లు, 5 డేస్లోనే ఫాస్టెస్ట్ 920 క్రోర్స్ని కలెక్ట్ చేసింది. ఇలా ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టుకుంటూ పోతుంది. ఈ మూవీ 3 డేస్లో దేవరాని, 4 డేస్లో సలార్ని, 1 వీక్లోనే త్రిబుల్ కల్కి లైఫ్ టైం కలెక్షన్ ని క్రాస్ చేయబోతుంది. ఇప్పుడు అందరికి వస్తున్న డౌట్ ఒకటే, పుష్ప 2 మూవీ బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ అయినా 1850 కోట్లను క్రాస్ చేసి ఇండియాస్ #1 కలెక్టెడ్ గా మూవీ ఉంటుందా లేదా అని. ఈ మూవీ బాహుబలి 2ని క్రాస్ చేస్తుందా లేదా అంటే చేసేలా ఉంది. పుష్ప 2 మూవీకి హై ఛాన్సెస్ ఉన్నాయి 2000 క్రోర్స్ కలెక్ట్ చేయడానికి. అది నార్త్ లోనే వస్తున్న టాక్ కి వస్తున్న కలెక్షన్స్ కి చూస్తే ఖాళీ నార్త్ లోనే 1000 క్రోర్స్ కలెక్ట్ చేయబోతుంది. నార్త్ లో పుష్ప 2 ఆక్యుపెన్సీ 95% ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ షోకి, ఈచ్ అండ్ ఎవ్రీ థియేటర్ కి. ఈవెన్ వీక్ డేస్ లో కూడా హౌస్ఫుల్స్ పడుతున్నాయి. నిన్న మండేనే 40 క్రోర్స్ కలెక్షన్స్ వచ్చాయి. మండే రోజు ఈవెన్ కార్ మూవీస్ కి ఫస్ట్ డేనే 40 క్రోర్స్ రావడానికి నానా తంటాలు పడుతుంటే బాయ్ మాత్రం 5th డే మండే వర్కింగ్ డేనే 40 క్రోర్స్ కలెక్ట్ చేసి చూపించాడు. ఇక ఓవర్సీస్ లో కూడా కలెక్షన్ లో దూసుకుపోతుంది. ఈ మూవీ ఓవరాల్ గా ఓవర్సీస్ లో 400 క్రోర్స్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 100 క్రోర్స్ కలెక్షన్స్ వచ్చాయి, ఇంకో 300 క్రోర్స్ అంతే. ఖాళీ తెలుగు వర్షన్ లోనే ఈ మూవీకి 400 క్రోర్స్ కలెక్షన్స్ వస్తాయి. ఆల్రెడీ 200 క్రోర్స్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. వాట్ ఇఫ్ పుష్ప 2 మూవీ కనుక టికెట్ రేట్స్ తక్కువగా ఉండి అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లకుండా పోయి ఉంటే, మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్ కి గొడవ జరగకపోయి ఉంటే ఖాళీ తెలుగులోనే 500 క్రోర్స్ కలెక్ట్ చేస్తుండే. బట్ ఇప్పుడైతే ఛాన్స్ లేదు, కానీ 400 క్రోర్స్ ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. ఇంకా తమిళ్, కన్నడ, మలయాళం కలిపి 200 క్రోర్స్ కలెక్ట్ చేస్తుంది. ఇలా ఓవరాల్ గా ఈ మూవీ 2000 క్రోర్స్ చాలా సింపుల్ గా కలెక్ట్ చేస్తుంది. మరి ఈ మూవీ బాహుబలి 2ని క్రాస్ చేస్తుంది కదా, బాహుబలి 2 కంటే గొప్ప మూవీ అయితే అంటే కాదు. పుష్ప 2 మూవీ బాహుబలి 2 మూవీ కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తుంది. ఖాళీ టికెట్ రేట్స్ వల్లే ఇది సాధ్యమవుతుంది. కానీ టికెట్ రేట్స్ ఈక్వల్ గా ఉంటే ఆ ఛాన్స్ ఉండకుండే. కోపం తెచ్చుకోకండి, మీకు అర్థమయ్యేలా చెప్తా, జాగ్రత్తగా వినండి. బాహుబలి 2 మొదటి రోజు 1 కోటి మంది చూస్తారు. ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి 218 కోట్లు. ఇప్పుడు పుష్ప 2 మూవీని మొదటి రోజు 70 lakhs మంది చూస్తారు. కానీ పుష్ప 2 మొదటి రోజు కలెక్షన్స్ 294 కోట్లు. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? బాహుబలి 2 కంటే 30 లక్షల మంది తక్కువ చూసినా కానీ కలెక్షన్స్ 76 కోట్లు ఎక్కువ వచ్చాయి. మొదటి రోజు బాహుబలి 2ని ఎంత మంది చూసారో పుష్ప 2 కూడా అంతే మంది చూసుంటే పుష్ప 2 మూవీ మొదటి రోజే 420 కోట్లను కలెక్ట్ చేస్తుండే. బాహుబలి 2 ఫుల్ రన్ లో మొత్తం మీద 10 కోట్ల టికెట్లు అమ్మి 1850 కోట్లను కలెక్ట్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 మూవీ 10 కోట్ల టికెట్లు అమ్మితే 3000 కోట్లు వస్తాయి. కానీ బాహుబలి 2ని క్రాస్ చేయడానికి జస్ట్ 6 కోట్ల టికెట్లు అమ్మితే చాలు. ఆల్రెడీ 5 డేస్ లో 3 క్రోర్స్ టికెట్ అమ్మాయి. ఇంకో 3 క్రోర్స్ అమ్మితే చాలు. రాజమౌళికి కూడా తన నెక్స్ట్ మూవీకి ఒక బిగ్ టార్గెట్ ఉండాలి కదా. తన బాహుబలి 2నే కాకుండా పుష్ప 2 ఉంటే తనకు కూడా ఒక మోటివేషన్ వచ్చి మంచిగా తీస్తాడు. మరి బాహుబలి 2ని క్రాస్ చేస్తుంది సరే, దంగల్ ని కూడా క్రాస్ చేస్తుంది అంటే ఫస్ట్ దంగల్ చేసిన కలెక్షన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ దంగల్ ఇండియాలో 700 క్రోర్స్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ చైనాలో రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అక్కడ ఖాళీ చైనాలోనే 1400 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా వరల్డ్ వైడ్ గా చైనా కలెక్షన్స్, ఇండియా కలెక్షన్స్ కలిపి 2100 కోట్లు కలెక్ట్ చేసి బాహుబలి 2ని క్రాస్ చేసి ఇండియాస్ #1 గ్రాసర్ గా ఈ మూవీ ఉంది. ఇప్పుడు ఈ రికార్డ్ ని పుష్ప 2 ఆక్యుపై చేస్తుందంటే పుష్ప 2 మూవీ కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే హై ఛాన్సెస్ ఉన్నాయి దంగల్ ని కూడా క్రాస్ చేయడానికి. ఏంది, దంగల్ ని కూడా క్రాస్ చేసి ఇండియాస్ #1 గ్రాసర్ గా పుష్ప 2 మూవీ ఉండబోతుంది. సో దట్స్ ద వీడియో గైస్. మీరేమనుకుంటున్నారు? పుష్ప 2 మూవీ బాహుబలి 2నే దంగల్ ని క్రాస్ చేసి ఇండియాస్ #1 మూవీగా ఉంటుందా లేదా? కామెంట్ చేసి చెప్పండి. లేదా పుష్ప 2 మూవీకి మీరు ఎంత కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.